అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క పెన్షన్ తీసుకుని పెన్షన్దారులందరినీ కూడా మనకి అర్హులైన వారిని మాత్రమే ఉంచి మిగతా వారిని తొలగించబోతుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకి నిధులు అనేవి అయితే త్వరలో అయితే విడుదల కానున్నాయండి. సో ఎప్పటి నుంచి విడుదల చేస్తారో ప్రతి అప్డేట్ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందించబోతుంది. మొత్తంగా దీనికి సంబంధించి ప్రతి ఏటా కూడా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుందండి. అయితే దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈసారి అన్ని జిల్లాల్లోని మనకి ఈ యొక్క పెన్షన్ అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి. ఈ యొక్క పెన్షన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఈ యొక్క నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. గత నెలలో చూసుకున్నట్లయితే చాలామందికి అయితే పెన్షన్లు అనేవి అయితే రాలేదు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా ఈ యొక్క పెన్షన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి మనకి త్వరలో దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంటుందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.